నమస్కారం మిత్రులారా, ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. శనిదేవుని పూజించడం వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు ఏవి? మిత్రులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు రావడం జరుగుతుంది. శనిదేవుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శనిదేవుడు కర్మఫలదాత, అంటే మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు. శనిదేవుణ్ణి పూజించడం వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు: కష్టాల నుండి విముక్తి. జాతకంలో ఏలినాటి శని, అష్టమ శని లేదా అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు ఎదురయ్యే మానసిక, శారీరక మరియు ఆర్థిక ఇబ్బందుల తీవ్రత తగ్గుతుంది. శనిదేవుడి అనుగ్రహం ఉంటే ఆపదలు తొలగిపోతాయి. క్రమశిక్షణ మరియు బాధ్యత. శనిదేవుడు క్రమశిక్షణకు మారుపేరు. ఆయనను పూజించడం వల్ల మనిషిలో సోమరితనం పోయి పనుల పట్ల శ్రద్ధ, బాధ్యతలు పెరుగుతాయి. ఇది జీవితంలో విజయం సాధించడానికి దోహదపడుతుంది. ఆర్థిక స్థిరత్వం. వ్యాపారంలో నష్టాలు ఉన్నా లేదా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నా శనిదేవుడికి తైలాభిషేకం చేయించడం వల్ల ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. సంపద కలుగుతుందని నమ్ముతారు. దీర్ఘ ఆయువు మరియు ఆరోగ్యం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనిదేవుడు ఆయుష్ కారకుడు. ఆయనను ఆరాధించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి మరియు అకాల మృత్యు భయం తొలగి పూర్ణాయుషు లభిస్తుంది. పాప పరిహారం. తెలుసో తెలియకో చేసిన తప్పులు వల్ల కలిగే దుష్ప్రభావాలను శనిదేవుడు తగ్గిస్తాడు. మనసులో పశ్చాత్తాపంతో ఆయనను శరణు కోరితే కర్మఫలాలు తీవ్రతను తగ్గించి మనశ్శాంతిని ప్రసాదిస్తాడు. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని మార్గాలు: తైలాభిషేకం. శనివారం రోజున నువ్వుల నూనెతో అభిషేకం చేయించడం, పేదలకు దానం ఇవ్వడం, అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం చెయ్యాలి. హనుమాన్ చాలీసా. హనుమంతుడిని పూజించే వారిని శనిదేవుడు ఇబ్బంది పెట్టడని పురాణాలు చెబుతున్నాయి. మంత్రం: ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం ముఖ్యమైన గమనిక. శనిదేవుడు కేవలం శిక్షించేవాడు మాత్రమే కాదు, ధర్మ మార్గంలో నడిపించే వారిని అత్యున్నత శిఖరాలను చేర్చే దేవుడుగా కొలుస్తారు. మనం నవగ్రహాల గురించి తెలుసుకోవలసినవి. నవగ్రహాలు అంటే కేవలం ఆకాశంలో తిరిగే గ్రహాలు కాదు. కాలం, కర్మ, జీవన ప్రవాహాన్ని సూచించే శక్తులు, సూత్రాలు. మన జీవితంలో జరిగే సుఖం, దుఃఖం, విజయం, వైఫల్యం, మనస్తు స్థితి, ఆలోచన దిశ ఇవన్నీ నవగ్రహాల ప్రభావంతోనే మారుతూ ఉంటాయి. మన ఋషులు గ్రహాలను భయపడాల్సిన శక్తులు కాదు, జీవితాన్ని సరైన దారిలో నడిపించే మార్గదర్శకులుగా చూశారు. గ్రహ దోషం అంటే శిక్ష కాదు, మన జీవన విధానంలో మార్పు అవసరమని చెప్పే సూచన మాత్రమే. నవగ్రహాలు 9 గ్రహాలు: సూర్యుడు జీవన శక్తి, చంద్రుడు మనసుకు, కుజుడు ధైర్యాన్ని ప్రసాదించేవాడు, బుధుడు బుద్ధికి సంబంధించినవాడు, గురుడు జ్ఞానానికి సంబంధించినవాడు, శుక్రుడు సుఖ సౌఖ్యాలను ప్రసాదించేవాడు, శని కర్మలను ప్రసాదించేవాడు, రాహువు మార్పుకు సంబంధించినవాడు, కేతు మోక్షానికి సంబంధించినవాడు. ఇవి కూడా నవగ్రహాలకు సంబంధించినవి.